హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు నిశ్చల ప్రేమ. విక్రమపుర రాజుకు ఒక్కడే కుమారుడు. అతని పేరు ధీరమతి. అతను ఉదార స్వభావుడు, శాంతుడు, సజ్జనుడు, సకల సద్గుణ సంపన్నుడు. కానీ క్షత్రియోచితమైన యుద్ధాశక్తి, అస్త్రకౌశలము మొదలైనవేవి అతనిలో లేవు. అతని ప్రియురాలి పేరు మంజరి. ఆమె విక్రమపురి రాజు యొక్క సామంతుడి కుమార్తె. ఆమె పసిపిల్లగా ఉన్నప్పుడు ఆ సామంతుడు ఆమెను కొందరు దొంగల వద్ద నుంచి కాపాడి తన కుమార్తెలాగా పెంచి పెద్దదాన్ని చేశాడు. ఆమె అదృష్టం కొద్దీ యువరాజే ఆమెను ప్రేమించాడు. అయితే తన కుమారుడు ఒక అనామకురాలిని ప్రేమించడం రాజుకేమాత్రమూ ఇష్టం లేదు. కానీ ధీరమతి, నేను మంజరిని పెళ్లాడటానికి వీలు లేకపోతే అసలు పెళ్ళే చేసుకోను అని స్పష్టంగా చెప్పేశాడు. రాజుకు ఆగ్రహం వచ్చింది. ఆయన సామంతుని పిలిపించి, నీ కూతుర్ని దేశాంతరాలకు పంపించేయి, ఆ పిల్ల ముఖం కనిపించిందో నిలువునా దహనం చేయిస్తాను అని భయపెట్టాడు. సామంతు బెదిరిపోయాడు. ఆయన తన కుమార్తెను మేడ మీద చీకటి కొట్టులో పెట్టించి ఆమెకు సేవ చేయటానికి ఒక ముసలిదాన్ని ఏర్పాటు చేశాడు. మంజరి కనిపించడం లేదు. ధీరమతి సామంతుడి ఇంటికి వెళ్ళి ఆమెను గురించి అడిగితే సామంతు, మహారాజుగారు తీవ్రమైన ఆంక్ష పెట్టారు, మీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకోరాదు, కలిసి మాట్లాడుకోరాదు అన్నాడు. ధీరమతి ఇంటికి పోయి ఎవరితోనూ మాట్లాడకుండా పడుకొని దుఃఖించాడు. ఇదే సమయంలో విక్రమపురం కోట మీదకి పొరుగు రాజైన కేశవపుర రాజు దండెత్తి వచ్చాడు. విక్రమపుర రాజు తన కొడుకు దగ్గరికి వెళ్ళి, పిరికివాడ, అవతల శత్రువులు వచ్చి కోటకు ముట్టడి వేశారు. నువ్వు సైన్యాలకు ముందుండి శత్రువును తరిమి కొట్టకపోగా ఇలా పడుకొని మూలగటానికి సిగ్గుగా లేదు అన్నాడు. నేను మంజరిని పెళ్లాడలేకపోయాక నగరం ఏమైతే నాకేం అన్నాడు ధీరమతి. నువ్వు కులగోత్రాలు లేని దాన్ని పెళ్లాడే కన్నా నగరం నాశనమైనా మేలేనని నాకు తోస్తున్నది అన్నాడు రాజు కోపంగా. ఆయన వెళ్ళిపోబోతూ ఉంటే ధీరమతికి ఒక ఆలోచన వచ్చింది. అతను తన తండ్రితో, ఒక షరతు మీద నేను యుద్ధానికి పోతాను, యుద్ధం నుంచి తిరిగి వచ్చాక మంజరిని కలుసుకొని ఒకసారి మాట్లాడనివ్వాలి అన్నాడు. రాజు సరేనన్నాడు. ధీరమతి ఎగిరి గంతేశాడు. అతను చప్పున కవచం ధరించి నడుముకు కత్తె కట్టుకొని బల్లెము డాలు చేతబట్టి గుర్రాన్నెక్కి ఆ క్షణంలోనే మంజరిని కలుసుకోబోతున్న వాడిలాగా అమితోత్సాహంగా గుర్రాన్ని దౌడు తీయిస్తూ ముందుకు సాగాడు. తన గుర్రం ఎటికేసిపోతున్నది కూడా అతను గమనించలేదు. అతను తన సేనను అధిగమించి చాలా దూరం వెళ్ళాడు. శత్రు సైనికులు అతని గుర్రాన్ని ఆపి అతన్ని ఖైదీగా పట్టుకొని అతని చేత ఉన్న బల్లెము డాలు లాగేసి అతన్ని తీసుకుపోయి శత్రురాజు ముందు ఉంచారు. మంజరిని కలుసుకొని మాట్లాడబోతున్నట్టు కలలు కంటున్న ధీరమతికి తాను శత్రువుల చేతికి చిక్కానని, శత్రురాజు డేరాలో ఉన్నానని తెలిసి చాలా ఆశ్చర్యం కలిగింది. వీడు విక్రమపుర యువరాజు, వీణ్ణి తల నరికి చంపండి అన్నాడు శత్రురాజు. ఆ మాట వినగానే ధీరమతికి శివమెత్తింది. అతను చప్పున మొలలో ఉన్న కత్తి పైకి లాగి తన పట్టుకున్న సైనికులను రెప్పపాటులో చెండాడి శత్రురాజు డేరా నుంచి బయటపడి తన కోటకేసి పరిగెత్తాడు. దొరికిన శత్రువు తప్పించుకొని పారిపోతున్నాడన్న ఆందోళనలో శత్రురాజు గుర్రం మీద అతన్ని వెంబడించాడు. ధీరమతి శత్రురాజును గుర్రం మీద నుంచి కిందకి ఈడ్చి ఖైదీగా పట్టుకొని ఈడ్చుకుంటూ తన కోటకు చేరుకున్నాడు. యుద్ధం ఆగిపోయింది. శత్రురాజు బందీగా దొరికాడు. నీ పని పూర్తి చేశాను, ఇక నీ మాట నిలబెట్టుకొని నన్ను మంజరిని చూడండి అన్నాడు ధీరమతి తండ్రితో. అలాంటి మాట నిలబెట్టుకోవాల్సిన పని లేదు అన్నాడు తండ్రి. వెంటనే ధీరమతి శత్రురాజు కట్లు విప్పి అతనికి ఒక గుర్రం ఇచ్చి, వెళ్ళు బాబు వెళ్ళు, నువ్వు నాకు చిక్కనూ లేదు, నేను నిన్ను పట్టుకోనూ లేదు అన్నాడు. రాజుకు కొడుకు పైన పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆయన అతన్ని చీకటి కొట్టులో పెట్టించాడు. ఈ వార్త నగరమంతటా పొక్కింది. మంజరి
ఆ నగరం విడిచిపోవటానికి నిశ్చయించుకొని ఒక చీకటి రాత్రి నల్లని బట్ట నిలువునా కప్పుకొని ఎవరితోనూ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆమె నగరం దాటి అరణ్య ప్రాంతం దాకా వెళ్ళి తెల్లవారిందాకా పొదల మధ్యన పడుకుని నిద్రపోయింది. ఆమె తిరిగి లేచేసరికి గొర్రెలు కాసే కుర్రాళ్ళు కనపడ్డారు. అబ్బాయిలు, మీరు రోజు ఇక్కడికి వస్తూ ఉంటారా? అయినట్టయితే ఈ దేశపు యువరాజు గారు ఇటుగా వేటకు వచ్చినప్పుడు మీరాయనతో ఈ దిక్కుగా వెళితే వేట అనుకూలంగా ఉంటుందని చెప్పండి అన్నది. ఆ కుర్రవాళ్ళు సరేనన్నారు. మంజరి అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక మంచి పొదరిల్లు చూసుకొని ధీరమతి కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది. తన పెంపుడు కూతురు మంజరి వెళ్ళిపోయిందని తెలిసి సామంతు రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, యువరాజును ఎందుకు నిష్కారణంగా ఖైదు చేస్తారు? మంజరి దేశం విడిచి వెళ్ళిపోయింది. ఆమె యువరాజుకు కనపడే అవకాశం లేదు అని చెప్పాడు. రాజు యువరాజును ఖైదు నుంచి విడిపించాడు. ధీరమతికి జనం మధ్య ఉండబుద్ధి పుట్టక గుర్రమెక్కి నగరం దాటి అరణ్యం కేసి వెళ్ళాడు. అక్కడ కొందరు గొర్రెలు కాసే కుర్రాళ్ళు అతనికి ఎదురుగా వచ్చి, అయ్యా, మీరేనా యువరాజు గారు? అయితే ఈ వనంలో ఉండే దేవత మీతో ఒక మాట చెప్పమన్నది. ఇటుగా పోతే మీకు వేటకు అనుకూలంగా ఉంటుందట. ఆవిడ తమతో చెప్పమన్నది మేం చెప్పాము అన్నారు. వాళ్లతో ఆ మాట చెప్పినది మంజరే అయి ఉంటుందని, ఆమె ఈ అరణ్యంలో తన కోసం వేచి ఉండవచ్చునని ఆశ పుట్టి ధీరమతి వాళ్ళు చూపిన దిక్కుగా బయలుదేరి చీకటి పడే వేళకు ఆమెడ ఉండే పొదరిల్లు పట్టుకున్నాడు. ఎంతో కాలానికి తిరిగి ఒకరినొకరు చూసుకొని వాళ్ళు అపారమైన ఆనందం పొందారు. కానీ వాళ్ళు ఆ వనంలో ఉండటం ప్రమాదకరం. మీ నాన్నగారి మనుషులు నీకోసం వెతుకుతూ వచ్చి నన్ను చూశారంటే నిలువునా తగలేస్తారు అన్నది మంజరి. మర్నాడు తెల్లవారుజామునే మంజరిని తన గుర్రం మీద ఎక్కించుకొని సముద్ర తీరానికేసి బయలుదేరాడు ధీరమతి. అదృష్టవశాత్తు వారికి గజద్వీపానికి పోతున్న పడవ ఒకటి రేవులో కనిపించింది. వాళ్ళు దానిలో ఎక్కి గజద్వీపానికి వెళ్ళి అక్కడి రాజుకు అతిథులుగా కొంతకాలం సుఖంగా గడిపారు. అంతలో ఒకనాడు వ్యాఘ్రద్వీపరాజు తన నౌకలలో సైనికులతో సహా వచ్చిపడి గజద్వీపాన్ని కొల్లగొట్టించాడు. అతని సైనికులు బందిపోటులాగా దొరికినంత సొమ్ము దోచి అందినంత మందిని పట్టుకొని తమ నౌకల్ని చేరుకున్నారు. అలా వాళ్లకు చిక్కిన వారిలో ధీరమతి, మంజరి కూడా ఉన్నారు. ఈ విధంగా దొరికిన మనుషులను వాళ్ళు బానిసలుగా ఉంచుకునేవారు. సైనికులు తమకు దొరికిన వారిలో మంజరిని తమ రాజుగారికి కానుకగా ఇచ్చి ఆయన నౌకలోకి ఎక్కించారు. ధీరమతిని వేరొక నౌకలోకి ఎక్కించారు. నౌకలు గజద్వీపం నుంచి వ్యాఘ్రద్వీపానికి వెళ్లే దారిలో ఉప్పెన వచ్చి ధీరమతి ఉండిన నౌక మిగిలిన వాటి నుంచి వేరుపడి విక్రమపుర సమీపంలో గల కొండలకు కొట్టుకుని బద్దలైంది. కొద్ది రోజుల క్రితమే తన తండ్రి పోయాడని, తన కోసం తెగ వెతుకుతున్నారని ధీరమతి తెలుసుకున్నాడు. అతను అతి వేగంగా తన నగరానికి తిరిగి వెళ్ళి రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. నిజానికి మంజరి కూడా తన దేశం చేరుకున్నది. ఆమె ఎక్కిన ఓడ వ్యాఘ్రద్వీపానికి సమీపించేటప్పుడు ఆమె ఇదంతా నాకు తెలిసిన చోటనే అని ఆశ్చర్యపడింది. అది చూసి వ్యాఘ్రద్వీపరాజు ఆమె పుట్టుపూర్వోత్తరాలు విచారించగా మంజరి తన కుమార్తెనని ఆయనకు తెలిసిపోయింది. ఆమెను 15 ఏళ్ల క్రితం సముద్రపు దొంగలు ఎత్తుకుపోయారు. వాళ్ల నుంచే సామంతుడు ఆమెను కొనుక్కున్నాడు. ఏనాడో పోయిన తన కుమార్తె తిరిగి దొరికినందుకు వ్యాఘ్రద్వీపరాజు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపించి ఆమె పెళ్లి గురించి తన భార్యతోనూ మంత్రులతోనూ ఆలోచనలు సాగించాడు. తన తల్లిదండ్రులను చేరుకున్న సంతోషం మంజరికి దక్కలేదు. ఆమెకు ధీరమతి ఏమయ్యాడోనన్న విచారం తప్ప మనసులో మరొకటి లేదు. అందుచేత ఒకనాడు మగవేషం వేసుకుని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి వర్తకుల పడవలో ఒక ద్వీపం నుంచి ఇంకొక ద్వీపానికి ప్రయాణం చేస్తూ తన ప్రేమ కథను ఒక పాటలాగా తయారు చేసుకుని కాలక్రమాన మంజరి విక్రమపురం చేరుకుంది. ఆ దేశంలో అడుగుపెట్టగానే
ఆమెకు ధీరమతి రాజుగా ఏలుతున్నట్లు తెలిసింది. ఆమె ఎలాగో రాజదర్శనం చేసుకుని ధీరమతి ముందు తాను తయారు చేసిన పాట పాడింది. అది తన ప్రణయగాథేనని తెలుసుకొని ధీరమతి ఆత్రంగా చివరకు మంజరి ఏమైంది, ఎవరిని పెళ్లాడింది అని అడిగాడు. మంజరి మరెవరిని పెళ్లాడుతుంది, మరొకరిని ఎలా పెళ్లాడుతుంది అన్నది మగవేషంలో ఉన్న మంజరి. అయితే తన ప్రియుడి దగ్గరికి ఎందుకు పోలేదు, వాడు మాత్రం మరొకరిని ఎలా పెళ్లాడతాడు అన్నాడు ధీరమతి బాధపడుతూ. అందుకే మంజరి తన ప్రియుణ్ణి వెతుకుతూ సముద్రాలు దాటి వచ్చింది. నేనే మంజరిని అన్నది మంజరి. ధీరమతి పొందిన ఆనందానికి హద్దులు లేవు. అతను అప్పటికప్పుడే తమ వివాహానికి ఏర్పాట్లు చేయించి ఆమెను తన రాణిగా చేసుకుని చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు తగిన శాస్తి. అక్బరు పాదుషా ఆస్థానంలో బీర్బల్తో పాటు అతని చిన్ననాటి స్నేహితుడొకడు ఉండేవాడు. బీర్బల్ తన ప్రతిభ వల్ల పాదుషాకు అభిమానపాత్రుడు అయ్యాడు. అతని స్నేహితుడు మాత్రం సంసారపు గొడవల్లో పడి మునిగి తేలుతూ పాదుషాను సంతోషపెట్టలేకపోయేవాడు. అందుచేత అతనికి బీర్బల్ పైన అసూయ ఏర్పడింది. ఒకనాడు పాదుషా అర్థం లేని మాటలకు గూఢార్థం ఉంటుందా అని సభలో ప్రశ్న వేశాడు. వెంటనే బీర్బల్ ఉంటుంది మహారాజా అన్నాడు. బీర్బల్ స్నేహితుడు లేచి అది అబద్ధం మహారాజా, అర్థం లేని మాటలకు గూఢార్థం ఎలా ఉంటుంది, అలాంటివి నేనెన్నో మాట్లాడగలను అన్నాడు. తన స్నేహితుడి దుర్బుద్ధి బీర్బల్కు అర్థమైంది. అతనికి బాగా బుద్ధి చెప్పాలనుకుని బీర్బల్, నువ్వు అర్థం లేని మాటలు కొన్ని చెప్పు, పాదుషా వారు సమ్మతిస్తే నేను వాటికి గూఢార్థాలు చెబుతాను అన్నాడు. పాదుషా సమ్మతించాడు. ఆయనకు కావలసింది అదే. బీర్బల్ స్నేహితుడు గొంతు సవరించుకొని, తల్లికి తండ్రికి పుట్టనివాడు తాగి తండ్రిని కొట్టాడు అన్నాడు. ఈ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. తండ్రికి తల్లికి పుట్టనివాడంటూ ఎలా ఉంటాడు, ఉంటే వాడు తాగి తండ్రిని ఎలా కొడతాడు? అందరూ బీర్బల్ కేసి చూడసాగారు. బీర్బల్ క్షణం ఆలోచించి, సాధారణంగా ఎవడూ తనను కనిపించిన తల్లిదండ్రులను కొట్టడు. అలాంటి పని చేసేవాణ్ణి తల్లికి తండ్రికి పుట్టనివాడంటాము. తాగి తండ్రిని కొట్టినవాడు తల్లికి తండ్రికి పుట్టనివాడనిపించుకోవటంలో ఆశ్చర్యం ఏమున్నది అన్నాడు. బీర్బల్ స్నేహితుడు ఈ సమాధానానికి బిత్తరపోయాడు. సభికులందరూ బీర్బల్ సమాధానానికి హర్షధ్వానాలు చేస్తూ ఉంటే అతనికి మతిపోయినట్లయింది. కొంతసేపటికి అతను తేరుకొని మరో అర్థం లేని మాట ఈ విధంగా చెప్పాడు. పాదుషా వారి వేటకి వెళితే తన గూటికి పోతున్న పక్షి పాదుషా వారిని చూసి నీటిలో దాగుంది. బీర్బల్ తడుముకోకుండా, అది సహజమే, పాదుషా వారు వేటాడుతూ ఉండగా గూటికి వెళుతూ ఒక పక్షి కనపడింది. పాదుషా వారు దాన్ని గురిగా కొట్టారు. అది కింద ఉన్న చెరువులో పడి మునిగిపోయింది అన్నాడు. మళ్ళీ సభకులు పెద్దగా హర్షధ్వానాలు చేశారు. ఈసారి బీర్బల్ స్నేహితుడు, గడ్డి చాలక గాడిద సింహాన్ని తన్నింది, ఇందులో గూఢార్థమేమిటి అన్నాడు. లేకేం, సింహము మృగరాజు, గాడిద సేవకుడు. గాడిదకు గడ్డి చాలటం లేదంటే జీతభత్యాలు చాలటం లేదన్నమాట. అందుచేత గాడిద సింహాన్ని తన్నింది. అందులోని గూఢార్థం ఏమిటంటే, పాదుషా వారు సింహము, మన మిత్రుడు గాడిద. అతనికి గడ్డి అంటే పాదుషా వారిచ్చే భత్యం చాలటం లేదు. అందుచేత అతను పాదుషా వారిని తన్నాలని చూస్తున్నాడు అన్నాడు బీర్బల్. తనకు అలాంటి దురభిప్రాయం ఎన్నడూ లేదని బీర్బల్ స్నేహితుడు పాదుషా వారికి మరీ మరీ తెలుపుకున్నాడు. అతనికి నిండు సభలో గొప్ప పరాభవమైంది. అదే సభలో పాదుషా బీర్బల్ను సత్కరించి గౌరవించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక చిన్న కథ చెప్పుకుందాం. కథ పేరు సజీవమైన మసీదు. ఉత్తర దేశంలో ఒక నగరాన్ని ఒక సుల్తాను ఏలుతూ ఉండేవాడు. ఆ నగరంలోనే ఒక ప్రసిద్ధుడైన ఫకీరు ఉండేవాడు. అతను వైద్యంలో సిద్ధహస్తుడు. అతని చేత్తో ఇచ్చిన మందుకు తిరుగు ఉండేది కాదు. ఎలాంటి కఠిన వ్యాధులు నయమైతూ ఉండేవి. అందుచేత రాజ్యంలోని ముసల్మానులు, హిందువులు కూడా అతని దగ్గరికి వచ్చి మందు పుచ్చుకునేవారు.
ఫకీరు మందులిచ్చినందుకు డబ్బు అడిగేవాడు కాదు. కానీ ధనికులు అతని వద్ద చికిత్సలు పొందినప్పుడు తమ శక్తి కొద్దీ డబ్బిచ్చేవాళ్ళు. రెండు మతాలకు చెందిన వాళ్ళు అతని పైన అభిమానం చూపేవాళ్ళు. అతను కూడా అందర్నీ ఒకే విధంగా చూసేవాడు. కొంతకాలానికి ఫకీరు దగ్గర చాలా డబ్బు పోగైంది. దాన్ని అతను ఏదైనా సత్కార్యానికి నిశ్చయించుకొని సుల్తాను వద్దకు వెళ్ళి తనకు ఎక్కడైనా కొంత స్థలం ఇప్పించమని వేడుకున్నాడు. ఫకీరు ఇల్లు వేసుకుంటాడు కాబోలు అనుకుని సుల్తాను అతనికి కొంత స్థలం మంజూరు చేశాడు. ఫకీరు తన వద్ద ఉన్న డబ్బు ఖర్చు చేసి సుల్తాను మంజూరు చేసిన స్థలంలో ఒక మసీదు కట్టించాడు. అతను కూడా అస్తమాను ఆ మసీదులోనే ఉంటూ తన వైద్య వృత్తిని ఎప్పటిలాగే సాగించుకుంటూ వచ్చాడు. ముసల్మానులు తండోపతండాలుగా ఆ మసీదుకు వచ్చి దైవ ప్రార్థనలు చేసి తమకు కావలసిన మందులు మాకులు ఫకీరు వద్ద తీసుకుపోతూ వచ్చారు. కానీ ఫకీరు నివాసం మసీదు కావటం చేత హిందువులు మాత్రం అటుకేసి రావటం మానేశారు. వాళ్ళిప్పుడు ఫకీరు చేత చికిత్సలు కూడా పొందటం లేదు. ఇది చూసి ఫకీరుకు విచారం కలిగింది. మసీదు కట్టడం పొరపాటైందని తెలుసుకొని అతను ఒకనాడు పలుగు తీసుకొని తాను కట్టించిన మసీదును తానే పడగొట్టి అక్కడ తాను నివసించడానికి ఒక గుడిసె వేసుకున్నాడు. ఇది చూసి ముసల్మానులకు చాలా కోపం వచ్చింది. ఫకీరు మతద్రోహం చేశాడని వాళ్ళు తలపోశారు. వాళ్ళు వచ్చి ఫకీరు నిర్మించుకున్న గుడిసెను కూలద్రోసి సుల్తాను దగ్గర ఫిర్యాదు చేశారు. సుల్తాను ఫకీర్ను పిలిపించి, నేను మంజూరు చేసిన స్థలంలో మసీదు నిర్మించి ఆ తర్వాత దాన్ని పడగొట్టావుట, నిజమేనా అని అడిగాడు. నిజమేనన్నాడు ఫకీరు. ఇంత దారుణమైన మత విద్రోహం చేసినందుకు ఫకీరుకు శిరచ్ఛేద శిక్ష విధించాడు సుల్తాను. సుల్తాను అన్న మాట వింటూనే ఫకీరు రెండు చేతులు పైకెత్తి విరగబడి నవ్వసాగాడు. నీకు మరణదండన విధిస్తే ఏడవటానికి బదులు నవ్వుతున్నావేం అని సుల్తాను ఫకీర్ను అడిగాడు. హుజూర్, నా రెండు చేతుల మధ్య ఉన్న నా తల మసీదు ఆకారాన్ని పోలి ఉన్నది. రాతి మసీదును పడగొట్టినందుకే నా తల తీయిస్తున్నారే, ఈ సజీవమైన మసీదును పడగొట్టినందుకు అల్లా మీకేమి శిక్ష ఇస్తాడో కదా అని అనుకునేసరికి నాకు నవ్వు వచ్చింది అన్నాడు ఫకీరు. సుల్తాను కంగారుపడి ఫకీర్ను తక్షణం విడిచిపెట్టాడు. ఫకీరు ఎప్పటిలాగే అందరికీ మందులిస్తూ సుల్తాను ఇచ్చిన స్థలంలో చిన్న గుడిసె వేసుకొని సుఖంగా కాలక్షేపం చేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.